అందరికీ నమస్కారం. టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకటేష్ కన్నుమూశారు. అనేక మంచి 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 చిత్రాల్లో హాస్య పాత్రలు, క్యారెక్టర్ పాత్రలు నటించి అందరినీ మెప్పించినటువంటి ఫిష్ వెంకటేష్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో తుది శ్వాస విడిచారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు ఆయన. 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ కోసం వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. 2 కిడ్నీలు మార్పు చేయాలని, ఆ మార్పిడి గురించి వాళ్ళకి వైద్యులు తెలిపారని వారి కుటుంబ సభ్యులు చెప్పారు. మీడియాకు ఈ విషయం చెప్పారు. వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సహాయం చేయాలని వారు కోరారు. ముషీరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారం చేసే ఫిష్ వెంకటేష్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముషీరాబాద్లోనే ఉంటున్న వెంకట్ నటుడు శ్రీహరి ద్వారా చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. దర్శకుడు వివి వినాయక్ ఆయన్ని నటుడిగా పరిచయం చేశారు. వెంకట్ 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేశారు. ప్రేక్షకులను అలరించారు. అనేక హిట్ చిత్రాల్లో నటించి అనేక టాప్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఫిష్ వెంకటేష్ అంత్యక్రియలకు పరిశ్రమలో ఎవరు ఎందుకు రాలేదు అనే విషయం ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎవరు సహాయం చేయలేదు ఆర్థికంగా. పవన్ కళ్యాణ్ గారు అలాగే విశ్వక్షేణ్ గారు మాత్రమే సహాయం చేశారు. గబ్బర్ సింగ్ టీం మాత్రమే తన సహచర నటుడు కోసం శోకతప్త హృదయాలతో ముందుకొచ్చారు. ఫిష్ వెంకటేష్ ఏమైనా చిన్న ఆర్టిస్ట్. అతను చాలా మంచి ఆర్టిస్టు. ఆయన సినిమాల్లో ఉన్నాడంటేనే ప్రత్యేక ఆకర్షణ. ఆయన డైలాగ్ చాలా అద్భుతంగా చెప్తాడు. ఆయన 100 సినిమాలు చేసిన ఆర్టిస్టు చిన్న ఆర్టిస్ట్ ఎలాగవుతాడు? పరిశ్రమ అంతా కదిలి రాకపోయినా అతను అభిమానించే హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్లైన అంతిమయాత్రకు రావాలి కదా. అంచేత ఎవరూ రాలేదు. అదే అందరినీ బాధ కలిగిస్తున్నటువంటి విషయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి అందరం కోరుదాం. అలాగే ఈ వీడియో గురించి మీకు నేను లైక్ చేయమని చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు. ఈ బాధాతప్త హృదయంతో ఈ వీడియో చేస్తున్నాను. ఆయన కూడా మంచి నటుడు. నేను కూడా పూర్వార్ధంలో సినీ ఫీల్డ్ నుంచి వచ్చి ఉన్నాను. అందులో రచయితగా నేను వచ్చి ఉన్నాను కాబట్టి ఆ వాసన నాకు ఉన్నది. అంచేత మంచి మంచి ఆర్టిస్టులని, మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులని వదులుకోవడం జరుగుతుంది. ఈ మధ్యనే కోట శ్రీనివాసరావు గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన ఇలాగే పరిశ్రమలో మంచి వాళ్ళంతా దైవ సన్నిధికి వెళ్ళిపోతున్నారు. అంచేత ఇదంతా చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా ఎవరొచ్చినా ఆయన అంత్యక్రియలు రాకపోయినా వెంకటేష్ అంతిమయాత్ర ఆగలేదు. వెంకటేష్కి అందరూ నివాళులు అర్పిద్దాం. చాలామంది అతని తోటి మిత్రులు అందరూ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కానీ పెద్ద హీరోలు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరూ రాలేదని చెప్పి అందరూ బాధపడ్డారు. వెంకటేష్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం.